పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్లో వైద్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో జరిగిన సంఘటనపై నిరసన ప్రదర్శన చేశారు. ప్రభుత్వ వైద్యశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ పలు ప్రాంతాల మీదుగా పట్నా చౌరస్తా వరకు సాగింది. మహిళా వైద్యురాలపై అత్యాచారం, హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం చౌరస్తాలో రాస్తారోకో చేశారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ను హత్య చేసిన వ్యక్తుల్ని నడి రోడ్లో ఉరితీయాలని డిమాండ్ చేశారు. కలకత్తాలోని కేజీఆర్ హాస్పిటల్లో ఒక యువ డాక్టర్పై జరిగిన అత్యాచారం, రేపు, మర్డర్కి నిరసనగా ఇవాళ ఐఎంఏ, గవర్నమెంట్ డాక్టర్సు, జూనియర్ డాక్టర్సు, సింగరేణి హాస్పిటల్ మరియు ఎన్టీపీసీ హాస్పిటల్ అందరు డాక్టర్లు సంయుక్తంగా ఇవాళ ఈ సంఘటనకి నిరసనగా ఇవాళ బంద్ పాటిస్తున్నాము. 24 అవర్స్ బంద్ అంటే ఇవాళ పొద్దున 6 గంటల నుంచి రేపు పొద్దున 6 గంటల వరకు బంద్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఇంత పాశవికంగా, ఇంత అమానీయంగా ఆ యువతిని, అమ్మాయిని రేప్ చేసి చంపారో వాళ్ళందరినీ పట్టుకోవాలి. ఎవరైతే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఉందో మాకున్న సమాచారం ప్రకారం, మాకున్న ఆలోచన ప్రకారము ఆ నిందితులని వాళ్ళు కాపాడుతున్న ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి అన్ని హక్కులు ఉన్నాయి, అన్ని అధికారాలు ఉన్నాయి. వారు ఎవరెవరినో లోపలేస్తున్నారు, ఎవరెవరి మీద యాక్షన్ తీసుకుంటున్నారు. ఈడీ, సిబిఐ, సిఐడి అన్నీ ఉన్నాయి. వాళ్ళ సర్వాధికారాలు ఉన్నాయి. ఈ డాక్టర్స్ ఒక యువతిని, ఒక యంగ్ డాక్టర్ని, ఒక బడ్డింగ్ డాక్టర్ని ఇంత ఘోరంగా చంపేస్తే సెంట్రల్ గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ మేము డాక్టర్స్ కమ్యూనిటీ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము.